కూడి వచ్చిన విశ్వాసులందరికీ ప్రభు పక్షాన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు అనుగ్రహించిన మరొక శ్రేష్టమైన సమయము, ఆయన పరిశుద్ధమైన సన్నిధి నుండి గొప్ప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ దినాన మనం ధ్యానం చేయబోతున్న అంశము, రక్షణ పొందువారు కొద్దిమందేనా. రక్షణ పొందువారు కొద్దిమందేనా. ఇంటర్వ్యూకి చాలామంది వెళ్తారు, ఇంటర్వ్యూకి చాలామంది వెళ్తుంటారు, కానీ ఇంటర్వ్యూలో కొంతమందే సెలెక్ట్ అవుతారు కదా. వారి వారి అర్హతలను బట్టి ఆ ఇంటర్వ్యూలో కొద్దిమంది మాత్రమే సక్సెస్ అవుతారు, కొద్దిమందిని మాత్రమే వారు ఎంపిక చేస్తుంటారు. కానీ ఇంటర్వ్యూకి వెళ్ళిన వారు ప్రతి ఒక్కరిలో ఒక ఆతృత ఉంటుంది. నేను ఇంటర్వ్యూలో సక్సెస్ అయ్యానా లేదా, ఇంటర్వ్యూలో నేను పాస్ అయ్యానా లేదా అని చెప్పి ఖచ్చితంగా ఆ ఆతృత అనేది ఉంటుంది. కానీ అక్కడ కొద్దిమంది మాత్రమే అక్కడ ఎంపిక చేయబడిన వారు ఉంటారు. అయితే ఈ విశ్వాసయాత్రలు ముందుకు సాగుతున్న మనము కూడా పరలోక రాజ్యానికి అందరూ క్వాలిఫై అవుతారా, అది ఒక ప్రశ్న ఇక్కడున్న మనందరం వేసుకోవాలి. ఇక్కడున్న మనందరి యొక్క ఆబ్జెక్ట్ ఏంటంటే, మనమందరం కూడా పరలోక రాజ్యానికి చేరాలి. అది మన యొక్క ఆత్మీయమైన ఆ గమ్యం, గురి మనందరికి ఉన్నది. అయితే మనందరం చేరతామంటే, చేరాలని మనందరం యాస్పిరెంట్సే, మనందరం కూడా ఆశిస్తున్న వారమే. దాని కొరకు మనందరం కూడా నిత్యము కూడా భక్తి జీవితంలో ముందుకు మనము వెళుతూ ఉన్నాము. అయితే దాంట్లో అందరూ కూడా చేరరు అని చెప్పి ఇక్కడ యేసయ్య ఒక మాట చెప్తున్నాడు. ఏమిటి ఈ వాక్య సందర్భం? ఈ ప్రశ్న ఎవరు అడిగారు, మరి ఆ జవాబు యేసయ్య ఎందుకు చెప్పాడు అనే మాటను ఇక్కడ మన సందర్భాన్ని ఒకసారి మనం చూస్తున్నట్లయితే, ఇదైనా మనం చదవబడిన వాక్య సందర్భము లూకాసు సువార్త 13వ అధ్యాయము 18, 20, 22, 23 వచనాలు ఒకసారి మరలా మనం చదువుకున్నట్లయితే, ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవచ్చు, బోధించుచు పట్టణములలోను గ్రామములలోను సంచారము చేయుచుండెను. ఒకడు, ప్రభువా, రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయనను అడిగాను. ఇక్కడ చూసారా, ప్రభువైన యేసుక్రీస్తు ఈయన యెరూషలేము గుండా ఈయన వెళుతూ ఆయా పట్టణాల్లోనూ ఆ గ్రామాల్లోనూ ఆయన దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటన చేస్తూ ఆయన వెళుతూ ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తుకున్న గొప్ప భారం ఏంటంటే, తండ్రి తన మీద పెట్టిన బాధ్యతను ఆయన నెరవేర్చడానికి పరలోక రాజ్యము సమీపించుచున్నది, మారు మనసు పొందుడని ప్రకటన చేయడం ప్రారంభించాడు ప్రభువైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభించిన మొట్టమొదటి నుంచి. కాబట్టి ఇంకా ఆయన యొక్క పరిచర్య, ఇట్స్ అ కల్మినేషన్ ఆఫ్ హిజ్ మినిస్ట్రీ. అంటే ఆయన చివరి దినాలకు వచ్చేసాడు. ఆయన ఇంకా వస్తూ ఆయన యెరూషలేము గుండా వెళుతూ ఆయన ఈ యొక్క మాటలు ప్రచారం చేసుకుంటూ పరలోక రాజ్యం గురించి చెప్పుకుంటూ ఆయన వెళ్ళిపోతున్నాడు. యెరూషలేము గుండా వెళుతున్నప్పుడు ఒక వ్యక్తి ఆయన కలిసి మరి ఆ వ్యక్తికి ఎందుకు ఆ ప్రశ్న వచ్చిందో తెలియదు, కానీ ఆ వ్యక్తి వచ్చి అడుగుతున్నాడు ఆయన దగ్గర, ప్రభువా, రక్షణ పొందువారు కొద్దిమందేనా. రక్షణ పొందువారు కొద్దిమందేనా. ఒకసారి ఇక్కడున్న మనం కూడా ఆలోచన చేసుకోవాలి. ఈరోజు ఇక్కడున్న బ్రతుకున్న మనము చనిపోయిన వారికి అవకాశం లేదు కదా, చనిపోయిన వారికి అవకాశం లేదు. కానీ బ్రతుకున్న మనందరం కూడా, ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగతంగా ఈ ప్రశ్న వేసుకోవాలి, రక్షణ పొందువారిలో నేను ఉన్నానా లేనా, రక్షణ పొందేవారిలో నేను ఉన్నానా లేనా, లేకపోతే దేవుని రాజ్యములో నేను ఉంటానా ఉండనా. విశ్వాసులుగా మనము కొన్ని సందర్భాల్లో కొన్ని వార్తలు విన్నప్పుడు చాలా వైరాగ్యంతో మాట్లాడుతుంటారు కదా. ఏదైనా కొంత దుఃఖకరమైన ఇష్యూ మన యొక్క దేశంలో కానీ ప్రపంచంలో కానీ జరుగుతున్నప్పుడు పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయండి అంటారా. పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. వార్తలు వింటుంటే చాలా భయంగా ఉంటుంది, పరిస్థితులు చూస్తే చాలా భయానకరంగా ఉంటుంది అని చెప్పి మనం ఆందోళన చెందుతుంటాం. ఒకనొక సందర్భంలో ఈ వాక్య సందర్భాన్ని లార్జర్ కాంటెక్స్ట్ మనం వెళ్తున్నప్పుడు
ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి కొంతమంది ఇలాగే అడుగుతున్నారు, ప్రభువా, గలిలయలో అనేక మంది మరి పిలాతు చంపించి వేశాడు అని చెప్పి అడుగుతున్నారు. లూకా సువార్త 13వ అధ్యాయము మొదటి వచనం, పిలాతు గలిలయులైన కొందరి రక్తమును వారి బలులతో కలిపి ఉండను. ఆ కాలమున అక్కడ ఉన్న కొందరు ఆ సంగతి యేసుతో ఇప్పుడు చెప్తున్నారన్నమాట. పిలాతు గలిలయులను కొందరిని రక్తం తను అనేక మందిని చంపించి వేశాడు. ప్రభు యేసయ్య, అది నీకు తెలుసా అని చెప్పి యేసయ్యని వీళ్ళు అడుగుతున్నారు. అప్పుడు చెప్పండి, అప్పుడు యేసయ్య ఏమంటున్నాడంటే, ఆయన వారితో ఇట్లను, ఈ గలిలీలు అట్టి హింసలు పొందినందున వారు గలిలీలందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. మరియు షిలోయములోని గోపురము పడి చచ్చిన 18 మంది యెరూషలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులని తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. ఇక్కడ చాలమ్మా, ఇక్కడ ఈ వాక్య సందర్భాన్ని ఒకసారి మనం చూసినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుతోటి ఆ కాలంలో ఆ సమయంలో జరిగిన ఒక 2 సంఘటనల్ని యేసయ్యకు వాళ్ళు జ్ఞాపకం చేస్తున్నారు. చాలా సందర్భాల్లో మనం ఈ లోకంలో ఉన్న పరిస్థితుల గురించి అలాగే మాట్లాడుకుంటాం. ఈ లోకంలో ఉన్న పరిస్థితుల గురించి మన సమాజంలో కానీ మన కుటుంబంలో కానీ ఏదైనా ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ మనం జరిగినప్పుడు, అయ్యో ఇలా జరిగిందండి అని మనం బాధపడుతూ మనం షేర్ చేసుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ఈ మాట మాట్లాడే యొక్క ఉద్దేశంలో వారి ఆంతర్యాన్ని ప్రభువైన యేసుక్రీస్తు గుర్తించాడు. వారి ఆంతర్యాన్ని ప్రభువైన యేసుక్రీస్తు గుర్తించాడు. గలిలయలో వారందరూ చనిపోయారు కదా, వాళ్ళు ఏమన్నా పాపులని మీరు తలంచుకుంటున్నారా? మీరు ఒక నీతిమంతులని మీరు అనుకుంటున్నారేమో, మీరు బ్రతుకున్నారని చెప్పి. అలాగా కానే కాదు, మీరు ఆ విధంగా తలంచవద్దు. మీరు మారు మనసు పొందకపోతే మీరు అలా నశిస్తారని చెప్తున్నాడు. మరొక సందర్భాన్ని కూడా, అంటే అక్కడ భయంకరమైన నరమేధ జరిగింది. అక్కడ ఆ పిలాతు అనేక మంది యూదులను అక్కడ చంపించినట్టుగా మనం చూస్తున్నాము. కాబట్టి ఆ సంఘటనను ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినప్పుడు వారికంటే మీరేమి నీతిమంతులేమి కూడా కాదు. మనం చాలా సందర్భాల్లో బ్రతుకున్న మనం అలాగే అనుకుంటాం అన్నమాట. బ్రతుకున్న మనం ఏమనుకుంటుంటే, నేను చాలా నీతిమంతుడిని, బ్రతుకున్న మనం చాలా భక్తిపరులమి, బ్రతుకున్న మనం చాలా ప్రార్థనాపరులమి, బ్రతుకున్న మనం చాలా మంచివాళ్ళమి అని మనం ఎప్పుడు కూడా తలంచుకుంటూ ఉంటాం. ఎప్పుడు అలా తలంచుకోవద్దు. మీరు జడ్జిమెంటల్ యాటిట్యూడ్ తోటి ఎప్పుడు కూడా మీరు అలాగా ఆలోచన చేయవద్దు. దేవుడు ప్రతి వ్యక్తి జీవితాన్ని ఒక ప్రత్యేకమైన రీతిలో డీల్ చేస్తుంటాడు. ప్రతి వ్యక్తి యొక్క జీవితాన్ని ఒక ప్రత్యేకంగా దేవుడు ఆయన డీల్ చేస్తూ వారికి దేవుడు ఒక సమయాన్ని దేవుడు వారికి ఇస్తుంటాడు. ఒక సమయాన్ని దేవుడు వారికి ఇస్తూ ఉంటాడు. ఆ సమయం ముగిసిన తర్వాత దేవుడు వారిని పిలుచుకుంటూ ఉంటాడు. వారి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతుంటారు. అయితే చాలా సందర్భాల్లో బ్రతుకున్న మనం చాలామంది ఏమనుకుంటామంటే, మనం నీతిమంతులుగా తలుస్తుంటాము. వారికంటే భక్తి గలవారిగా మనము అన్వయించుకుంటాము. ఆ విధంగా మనం తలుస్తుంటాం. ఆనాడు అక్కడున్న అనేక మంది అటు రీతిగా ఆలోచన చేస్తున్నారు. వారికంటే మీరు నీతిమంతులేమి కూడా కాదు, లేకపోతే వారు ఒకవేళ వారి పాపులని మీరు అనుకుంటారేమో. ఆ విధంగా మీరు ఆలోచన చేయవద్దు. ఒకవేళ మీరు మారు మనసు పొందనట్లయితే మీరు కూడా అటు రీతిగా నశించిపోతారేమో. ఎవరో ఒక ఆయన చనిపోయాడని మనం అనుకుంటున్నాం కదా, లేకపోతే ఎవరో ఒకరు నశించిపోయారని అనుకుంటున్నాం కదా. మీరు మారు మనసు పొందకపోతే మీ పరిస్థితి అటు రీతిగా ఉంటుందని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు ఒక పాఠాన్ని వారికి నేర్పినట్టుగా మనం చూసినాం. ఈరోజు ఇక్కడ ఉన్న మనందరం కూడా ప్రశ్న వేసుకోవాలి, నేను రక్షణ పొందే గుంపులో ఉంటానా? ఈరోజు మనందరం వేసుకోవాలి, నేను రక్షణ పొందే గుంపులో నేను ఉంటానా? ఎప్పుడైతే ఆ వ్యక్తి ఆ విధంగా మరి ప్రశ్న వేసిన సందర్భాన్ని మనం చూసినప్పుడు నిజమే కదా,
రక్షణ పొందేవారు అందరూ కూడా ఉండరు, కొద్దిమంది. ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాట మనం చూసినప్పుడు వెంటనే ఏమంటున్నాడు ఆయన? రక్షణ పొందేవారు ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి అనే మాట మనం చెప్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఇరుకు ద్వారం గురించి ఆయన ఒక సందర్భంలో ఆయన రాసి ఉన్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 14వ వచనం చూసినప్పుడు, మత్తయి సువార్త 7వ అధ్యాయము, ఇరుకు ద్వారమును ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవనకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాన్ని కనుగొని వారు కొందరే. చూసారు, ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నారు, అవును రక్షణ పొందువారు కొందరే, రక్షణ పొందువారు కొందరే, ఇరుకు ద్వారం ప్రవేశించేవారు కూడా కొందరే, ఇరుకు ద్వారం కూడా ప్రవేశించేవారు కొందరే. అయితే ఆహ్వానము అందరికీ ఇవ్వబడుతుంది, ఆహ్వానం అందరికీ ఇవ్వబడుతుంది. కానీ ఆహ్వానాన్ని అందుకున్నవారు కొద్దిమందే కనబడుతున్నారు. ఆ విధంగానే రక్షణ పొందేవారు కూడా కొద్దిమందే కనబడుతున్నట్టుగా మన దేవుని వాక్యం మనం స్పష్టంగా మనం చూస్తున్నాము. మత్తయి సువార్త 22:14 కూడా చూసినట్లయితే, మత్తయి సువార్త 22:14 చూసినప్పుడు, కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడి వారు కొందరే అని చూడండి. పిలువబడిన వారు అనేకులు అంటే ఇన్విటేషన్ అనేది అందరికీ ఇవ్వబడింది. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పిలుపు ఏంటంటే మనందరం కూడా రక్షింపబడాలని, మనందరం కూడా రక్షించబడాలని, మనందరం కూడా మారు మనసు పొందాలని, మనందరం కూడా మరలా తిరిగి దేవుని రాజ్యానికి వెళ్ళాలని అది ప్రభువైన యేసుక్రీస్తు పిలిపై ఉన్నది. అయితే పిలువబడిన వారు అనేకులు, కానీ కొద్దిమందే ఆ యొక్క పిలుపుని అందుకుంటున్నారు, కొద్దిమంది ఆ పిలుపుని అందుకుంటున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు మరొక సందర్భంలో ఆయన ఒక ఉపమానం అంటే ఒక ఇన్విటేషన్ గురించి, ఆహ్వానం గురించి తెలియజేశాడు. ఆ ఆహ్వానం గురించి తెలియజేసినప్పుడు ఒక విందు ఏర్పాటు చేయడం జరిగిందంట. ఆ విందు ఏర్పాటు చేసినప్పుడు ఆయనకు ఒక గెస్ట్ లిస్ట్ ఉందన్నమాట, అంటే కొంత అతిథుల యొక్క లిస్ట్ ఉంది. ఆ లిస్ట్ ప్రకారం వారికి ఇన్విటేషన్ ముందుగానే చెప్పబడింది. పలానా సమయంకి విందు ఉంటుంది కాబట్టి మీరందరూ ఆ సమయానికి వచ్చి ఆ విందులో పాలు పంచుకోవాలని చెప్పి వారికి ఆహ్వానాన్ని ముందుగానే చెప్పడం జరిగింది. కాబట్టి ఆహ్వానం వారికి అందించబడింది. సమయం వచ్చింది, వాళ్ళు రావట్లేదు. సమయం వచ్చింది, వాళ్ళు రావట్లేదు. ఆహ్వానం వారికి అందించబడింది, కానీ వాళ్ళు రావట్లేదు. అయితే వాళ్ళు కొన్ని లేమ్ ఎక్స్క్యూజ్ చెప్తున్నారు, కుంటి సాగులు చెప్తున్నారు. అది ఏమిటి అని చూసినప్పుడు మరి లూకా సువార్త 14వ అధ్యాయము 16 నుంచి 21 వచనాలు చూసినట్లయితే, ఆయన కూడా భోజన పంక్తిలో కూర్చున్న వారిలో ఒకడు ఈ మాటలు విని దేవుని రాజ్యంలో భోజనం చేయడం. తర్వాత 16 నుంచి చదవండి. ఆయన అతనితో ఇట్లనెను, ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని చూసిన. ఇక్కడ వాక్యం క్లియర్గా చెప్తుంది, విందు సిద్ధమైనప్పుడు పిలువబడిన వారితో, అంటే దే హ్యావ్ రిసీవ్డ్ ద ఇన్విటేషన్. వాళ్ళు ఆ యొక్క ఇన్విటేషన్ వాళ్ళకి వచ్చింది కాబట్టి పిలువబడిన వారితో తన దాసుడు వెళ్ళి విందు సిద్ధమైంది రండి అని చెప్తున్నాడు. 18వ వచనం. అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు, నేను ఒక పొలము కొని ఉన్నాను, ఆవేశంగా వెళ్ళి దాన్ని చూడవలనని నన్ను క్షమింపమని నేను వేడుకొనుచున్నాను. మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నన్ను క్షమింపమని వేడుకొన్నాడు. మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహం చేసుకుని ఉన్నాను, అందుచేత నేను రాలేను. నేను చాలా ఇక్కడ ముగ్గురు దగ్గరికి వెళ్ళారు. ఈ ముగ్గురు దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక్కొక్కడు ఒక్కొక్క కుంటి సాక చెప్తున్నాడు. ఒకడేం చెప్తున్నాడంటే, నేను ఒక పొలము కొన్నాను, దాన్ని పరీక్షించి వెళ్తున్నాను. నేను ఒక పొలము కొన్నాను, నేను పరీక్షించి వెళ్తున్నాను. ఇంకోటి ఏం చెప్తున్నానంటే, నేను 5 ఎడ్లను కొనుక్కున్నాను, దాన్ని పరీక్షించడానికి నేను వెళుతున్నాను అంటున్నాడు. మరి ఒకడు అన్నాడు, నేను ఇప్పుడే వివాహం చేసుకున్నాను, నేను రాను అని చెప్తున్నాడు.
ఈ మాటలకు, ఈ ఉద్దేశానికి ఆంతరం ఏమిటని చూసినప్పుడు ఎవరైతే ఆహ్వానాన్ని పొందుకున్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే కుంటి సాకులు చెప్తున్నారు. కుంటి సాకులు చెప్తున్నారు. అంటే వాస్తవానికి ఒక మాట ఉంటుంది మనందరూ కూడా, మనసుంటే మార్గం ఉంటుందని కదా. మనసుంటే మార్గము ఉంటుందని, అంటే వెళ్ళాలనే మనసు ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా వెళ్తాం. చాలాసార్లు మనం కొన్నిసార్లు మానివేస్తాం కావాలని. దానికి ఏది చెప్తాను సార్, కుంటి సాకు చెప్తాం. ఎందుకు రాలేదు బ్రదర్ అంటే కుంటి సాకు చెప్తుంటారు అనమాట. వాస్తవానికి అది కాదు. దే ఆర్ ఆల్రెడీ ప్రిపేర్డ్ నాట్ టు గో. వాళ్ళు ఆల్రెడీ సిద్ధపడిపోయారు, వెళ్లకుండా ఉండడానికి సిద్ధపడిపోయారు. వాళ్ళు ఏం చెప్తారంటే ఒక చక్కని ఒక వండిన ఒక స్టోరీలాగా, మాకు పలానా చూడు ఎంత చక్కగా చెప్తున్నారు వాళ్ళు, నేను పొలం కొనుక్కున్నాను, దాన్ని పరీక్షించి వెళ్తున్నాను అంటే చాలా వ్యాలిడ్ రీజన్గా చెప్తున్నారు. అక్కడ ఎడ్లు కొనుక్కున్నాను, దాన్ని పరీక్షించ వెళుతున్నాను. నేను పెళ్లి చేసుకున్నాను, నేను బాధ్యత కొన్నాను, నేను రాలేను అని చెప్తున్నారు. ఇవన్నీ మాటలు దేనికి సాదృశ్యం అని చూసినప్పుడు ఈ లోకానికి సాదృశ్యంగా ఉన్నది. ఈ లోకమైన ఇహలోకమైన భౌతికమైన జీవితంలో తనామునుకులైపోయిన వారు వీళ్ళు. ఈ భౌతిక సంబంధమైన జీవితం, పెళ్లి చేసుకోవడం, పొలం కొనుక్కోవడం, లేకపోతే ఎడ్లను కొనుక్కోవడం, ఇవన్నీ కూడా దేనికి సాదృశ్యం అంటే భౌతికమైన జీవితం కొరకు. భౌతికమైన జీవితం కొరకు తనామునుకులైపోయి ఆత్మీయ జీవితాన్ని పట్టించుకోలేని వారు, దేవుడు అనుగ్రహించే పిలుపుని నిర్లక్ష్యం చేస్తున్నవారు. కొంతమంది చర్చి పక్కనే ఇల్లు ఉంటుంది, అంటే ఇక్కడ గురించి మాట్లాడట్లేదు నేను. మన మనామా వాళ్ళు చాలా మంచివాళ్ళు, మన బెహరాలు ఉన్న మనామా వాళ్ళు చాలా మంచివాళ్ళు. ఎందుకంటే వాళ్ళందరూ చెప్పిన రీజన్ ఏంటో తెలుసా, మన చర్చి దగ్గరే మేము ఉండాలని కోరుకుంటున్నామండి. మాకు వర్క్ ప్లేస్ ఎంత దూరమైనా పర్లేదు, కానీ చర్చికి దగ్గరగా ఉండాలని, అందుకే మేము ఈ చుట్టూ ఉంటున్నామని చెప్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ పాస్టర్ గారు, నేను చాలా సంతోషిస్తున్నాను. దాంట్లో ఏమాత్రం కూడా సందేహము లేనే లేదు. కానీ మన ఊరిలో చాలామంది ఉంటారు, ఇంటి ముందే చర్చ్ ఉంటుంది, ఇంటి పక్కన చర్చ్ ఉంటుంది కదా, ఇంటి పక్కన చర్చ్ ఉంటుంది, కానీ నిర్లక్ష్యం కలిగిన వారు. దేవుని యొక్క వాక్యం వినబడుతుంది, అప్పుడు ఇంకా బట్టలు ఉతుక్కునే వాళ్ళు కొంతమంది ఉంటూ ఉంటారు. దేవుని వాక్యం వినబడుతుంది, వంటలు చేస్తున్న వాళ్ళు కొంతమంది కనబడుతుంటారు. దేవుని వాక్యం వినబడుతుంది, బండి వేసుకుని టిప్ టాప్గా బయటకు వెళ్ళే వాళ్ళు కొంతమంది కనబడుతుంటారు. ఒకసారి ఆలోచన చేయండి, ఈ లోకంలో దేవుని పిలుపుని అందుకున్న మనము, దేవుని పిలుపుని అందుకుంటున్న మనము ఈ లోక జీవితంలో మమేకమైపోతున్న వాళ్ళు, ఈ లోక జీవితంలో మమేకమైపోతున్న వారు. వారికి ఆహ్వానం అందింది, వాళ్ళు ముందుగానే చెప్పారు కదా ఇన్విటేషన్, పలానా రోజు పలానా టైంలో మీకు విందు ఏర్పాటు చేస్తాము అని చెప్పి వాళ్ళు విందుని సిద్ధపరిచి, చక్కని ఆహార పదార్థాలు మీ కొరకు సిద్ధపరిచి వారు ఏర్పాటు చేస్తే, ఇప్పుడు మీరు ఆ విందు సిద్ధపడిన తర్వాత వెళ్ళినప్పుడు మీరు కుంటి సాకులు చెప్తున్నారే. నిజమే, ఆహ్వానించబడిన వారు అనేక మంది, పిలువబడిన వారు అనేక మంది, కానీ ఏర్పరచబడిన వారు కొద్దిమంది అని చెప్పి వాక్యం సెలవిచ్చిన రీతిగా ఇదేనా మనమందరం కూడా రక్షణ పొందేవారు కొద్దిమందేనా అంటే ఎస్, ఆల్ గో టు చర్చ్ ఆర్ నాట్ సైన్స్ అని ఒక ఇంగ్లీష్ కొటేషన్ ఉంది. ఆల్ గో టు చర్చ్ ఆర్ నాట్ సైన్స్. చర్చికి వెళ్తున్న వారందరూ కూడా పవిత్రులు కాదు, చర్చికి వెళ్తున్న వారందరూ కూడా వాళ్ళు పరిశుద్ధులు కానే కాదు. పరిపూర్ణతలో మార్చబడడానికి దేవుని సన్నిధికి వస్తున్నాం మనం, పరిపూర్ణతలో మార్చబడడానికి మనము దేవుని సన్నిధికి వస్తున్నాం. అనుదినము కూడా వాక్యాన్ని వింటూ, అనుక్షణము కూడా దేవునితో సహవాసం చేస్తూ, దేవుని యొక్క వాక్యం ద్వారా మన జీవితాన్ని సరి చేసుకుంటూ ఆత్మీయంగా మనము చివరిదాకా మనము సిద్ధపడుతూనే ఉండాలి. చివరిదాకా కూడా మనము సిద్ధపడుతున్నాం. ఒక రోజులో సరిపోదండి. ఆత్మీయ జీవితంలో అనునిత్యం కూడా మన జీవితాన్ని సరి చేసుకుంటూ చివరిదాకా కూడా మన జీవితాన్ని మనం ఆత్మీయంగా సరి చేసుకుంటూనే మనం ముందుకు వెళ్ళాలి. ఇక్కడ వ్యక్తి అడిగిన ప్రశ్నలోనే నిజంగా అవును, ఈరోజు మనందరం కూడా అదే వేసుకోవాలి. రక్షణ పొందేవారిలో నేను ఉంటానా లేదా అనే ప్రశ్న మనం వేసుకుంటున్నప్పుడు మనమే తెలుసు నువ్వు నిజంగా ఎంత సమయం దేవుడికి ఇస్తున్నావో. నువ్వు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకో. వాక్యం చదవడానికి ఎంత సమయం ఇస్తున్నావు, ప్రార్థన చేయడానికి ఎంత సమయం ఇస్తున్నావు, దేవుని సన్నిధి రావడానికి ఎంత సమయాన్ని కేటాయిస్తున్నావు, నీ ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకోవడానికి ఎంతగా నువ్వు సమయాన్ని వెచ్చిస్తున్నావో ఒకసారి ఆలోచించాయి. ఫిజికల్ ఎక్సర్సైజ్కి సమయాన్ని కేటాయిస్తాం, షాపింగ్కి మన సమయం కేటాయిస్తాము, వేరు పార్టీలకి మన సమయం కేటాయిస్తాం, వేరు వ్యాపకాలకి మన సమయాన్ని కేటాయిస్తాము. కానీ దేవుని ఆత్మీయతలో ఎదగడానికి మనం ఆలోచించాము. చర్చికి వచ్చి వెళ్ళిపోవడం మాత్రమే కాదండి, దేవునితో ఆత్మీయమైన సంబంధాన్ని కలిగి ఉండాలి. ఇంటిమేట్ రిలేషన్ విత్ గాడ్.
దేవునితో ఒక సన్నిహితమైన సంబంధము నువ్వు కలిగి ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఆత్మీయంగా రక్షణలో ఎదుగుతూ ఉంటావు. ఆ రక్షణలో ఎదుగుతున్నప్పుడు ఆయన వచ్చినప్పుడు, ఆయన మరలా తిరిగి వచ్చినప్పుడు నీవు ఆయనతో పాటు దేవుని రాజ్యానికి వెళ్ళువాడుగా ఉండాలి. కాబట్టి ఇక్కడ ఆ వ్యక్తి అడుగుతున్న ప్రశ్నకు రక్షణ పొందువారు కొద్దిమంది అంటే కొద్దిమందే. ఎందుకంటే అందరూ పిలవబడిన వారే. ఈరోజు రక్షణ అందరికీ కూడా దేవుడు ఉచితంగానే ఇస్తున్నాడు. కానీ ఆ రక్షణ పొందుకునేవారు కొద్దిమందిగానే కనబడుతున్నారు. ఒక కొద్దిమందిలో నువ్వు ఉంటున్నావు లేదో ఒకసారి నువ్వు ఆత్మ పరిశీలన చేసుకో. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ఒక చక్కని సమాధానం చెప్తున్నాడు. మీరు ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి అని చెప్తున్నాడు. పోరాడుడి అంటే స్పిరిచువల్ లైఫ్లో ఇట్ ఈజ్ మనం పోరాటం అన్నమాట. ఆత్మీయ జీవితంలో మనం ఏం చేయాలంటే మనం స్ట్రగుల్ అవ్వాలి, పోరాటం చేస్తుండాలన్నమాట ఆత్మీయ జీవితంలో. అదేంటి పాస్టర్ గారు ఆత్మీయ జీవితంలో పోరాటం అంటే? ఎస్, ఆత్మీయ జీవితంలో స్పిరిచువల్ లైఫ్లో ఎప్పుడు కూడా ఒక వార్ జరుగుతుంటుంది. స్పిరిచువల్ వార్ఫేర్ అంటారన్నమాట. దాన్ని ఏంటారు? ఆత్మీయమైన పోరాటం. ఈ ఆత్మీయమైన పోరాటం దేనికో తెలుసా? ఆత్మకు శరీరానికి, మన ఆత్మకు శరీరానికి. ఎందుకంటే శరీరం నిన్ను డామినేట్ చేయాలని చూస్తుంది, నువ్వేమో ఆత్మీయంగా ఉండాలని ప్రయత్నం చేస్తావు. అదే కదా పౌలు భక్తుడు చెప్తున్నాడు, నేను చేయాలనుకున్నానో అది చేయలేకపోతున్నాను, నేను ఏదైతే చేయాలనుకున్నానో అది చేయలేకపోతున్నాను, ఏదైతే చేయకూడదు అనుకున్నానో అదే నేను చేస్తున్నాను. దానికి ఒక కారణం ఉందని చెప్తున్నాడు. ఏంటంటే నాలో ఒక ఉన్నది పాప నియమము, నాలో ఒకటి ఉన్నది పాప నియమము. ఆ పాప నియమం ఏం చేస్తుందంటే నన్ను ఈ శరీర క్రియల ద్వారా డామినేట్ చేస్తుంది. ఈ శరీర క్రియల ద్వారా నన్ను డామినేట్ చేస్తుంది. కాబట్టి నేను ఏదైతే చేయకూడదు అనుకున్నానో అదే చేస్తున్నాను. చాలా సందర్భాల్లో మన శారీరకమైన జీవితంలో ఏదైతే చేయకూడదు అంటామో అయ్యే చేస్తుంటాం. ఏదైతే డాక్టర్లు తినకూడదని చెప్తారో అదే తింటాం మనం. అదే మన టెంప్టేషను. మనకున్న టెంప్టేషన్ ఏంటంటే ఏదైతే మనం తినకూడదు అనుకుంటామో అదే తింటూ ఉంటాం. ఏదైతే డాక్టర్ చేయకూడదు అంటాడో అదే మనం చేస్తుంటాం. ఆత్మీయ జీవితంలో కూడా అటు రీతిగా మనం చాలాసార్లు ఫెయిల్ అవుతున్నాం. అక్కడ ఆదాము అవ్వలకి దేవుడు చెప్తున్నాడు, ఈ పండు తినొద్దు అని చెప్పాడు. దేవుడు అక్కడ చెప్పాడు, ఈ పండు తినొద్దు. చాలా సందర్భం ఒక ప్రశ్న చాలామంది అంటారు, ఎందుకు దేవుడు ఆ పరీక్ష పెట్టాడంటే దేవుడు పెట్టాడు. దేవుడు అంత స్వేచ్ఛనిచ్చాడు. కానీ ఆ ఒక్క విషయంలో దేవుడు ఏం చెప్పాడంటే ఈ పండు మాత్రము తినొద్దు, ఈ పండు మాత్రం మీరు తినవద్దు, ఈ జీవవృక్షం యొక్క ఫలం మీరు తినవద్దు అని చెప్పి ఒక ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. దేవుడు ఏం చెప్పాడు? ఒక ఆజ్ఞ ఇచ్చినాడు. ఆజ్ఞను అతిక్రమించారు. సాతాను ఏం చేస్తాడంటే సాతాను మనం అబద్ధాలు చెప్తుంటాడు, సాతాను మోసం చేస్తుంటాడు. మోసం చేసి మనం ఏం చేస్తాడంటే ఆ పండు తినడానికి ప్రేరేపించాడు. ఆ అబద్ధ మాటలకు మోసగింపబడి అవ్వమ్మ తిన్నది, అవ్వమ్మతో పాటు అక్కడ ఆదాము కూడా తిని దేవుని యొక్క మాటకు వారు తప్పు చేశారు, వారు పాపం చేశారు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే పాపము. కాబట్టి మన జీవితంలో చాలా సందర్భాల్లో మనం బాగానే ఉన్నాం అనుకుంటామంట. నేను ఆత్మీయంగా చాలా బాగున్నాను అనుకున్నావు, నువ్వు పడిపోయి ఉన్నావేమో ఒకసారి ఆలోచించే. ఆత్మీయ జీవితంలో నువ్వు పడిపోయి ఉన్నావేమో ఒకసారి ఆలోచించే. ఆత్మీయ జీవితంలో నువ్వు చీకట్లో ఉన్నావేమో ఒకసారి ఆలోచించే. జాగ్రత్త చూసుకు. ఎందుకంటే ఆత్మీయ జీవితంలో అనునిత్యం పరిశీలన చేసుకోవాలి. నువ్వు షుగర్ బీపీ ఎలా కంట్రోల్ చెక్ చేసుకుంటున్నావా? నీ షుగర్ని బీపీని ఎప్పటికప్పుడు నువ్వు చెక్ చేసుకుంటావు కదా. ఈరోజు ఎలా ఉంది నా షుగర్ లెవెల్స్, ఈరోజు నా బీపీ లెవెల్ ఒక అనారోగ్యం వచ్చేసింది, ఒకసారిగా మన చెమటలు పట్టేసినాయి, లేకపోతే తల తిరిగిపోతుంది, కంగారు పడిపోతాం మనం. ఎందుకంటే నా బీపీ పెరిగిపోయిందేమోనండి, నా షుగర్ పెరిగిపోయిందని చెప్పి. ఆత్మీయ జీవితాన్ని కూడా అట్టి రీతిగా నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నీ మనసు శోధన వైపు వెళ్ళిపోతుంటే, నీ మనసు శోధన వైపు వెళ్ళిపోతుంటే, నీ మనసు ఈ యొక్క సాతానిక ఆకర్షణకు వెళ్ళిపోతుంటే ఖచ్చితంగా నువ్వు ఆత్మీయ జీవితంలో సరి చేసుకుంటూ ఉండాలి, జాగ్రత్త వహించాలి. వాక్యం అదే చెప్తుంది. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం చూసినప్పుడు, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం చూసినప్పుడు, కాబట్టి అవిధేయతమైన వారు పడిపోనట్లుగా మనలో ఎవ్వడును పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదము. కాబట్టి ఇక్కడ మనము అవిధేయత వల్ల పడిపోకున్నట్లు మనలో ఎవడు కూడా పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదాం. ఆ విశ్రాంతి అంటే దేవుని రాజ్యంలోనికి, దేవుని యొక్క రాజ్యం. ఆ రోజు ఇశ్రాయేలీయులు అవిధేయత వల్ల పడిపోయారు. అవిధేయత వల్ల వారు దేవుని ఆ యొక్క వారు పాలు తేలు ప్రవహించు వాగ్దాన ప్రాంతానికి వారు చేరలేకపోయారు. ఆ పాలు తేళ్ళు
ఆ ప్రవహించు వాగ్దాన ప్రాంతానికి చేరలేకపోయారు. దానికి కారణం ఏంటంటే అవిధేయులు అవ్వడం వల్ల వారు మధ్యలోనే రాలిపోయారు. ఆ చివరి గమ్యస్థానానికి వారు చేరలేకపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు నీవు నేను కూడా ఒకటి ఆలోచించాలి. మన విశ్వాసయాత్రలో మనం పడిపోయిన వారు ఉన్నామా, లేకపోతే నిలుచుండి పరిగెత్తున్నామా? ఒకసారి ఆలోచించండి. పరిగెత్తుతూ ఉన్నప్పుడు మనము ఆ గమ్యాన్ని చేరడానికి ప్రయత్నిస్తున్నామన్నమాట. పరిగెత్తుతున్న మనము ఆ గమ్యాన్ని చేరడానికి మనము ప్రయత్నిస్తున్నాం. దేవుని వాక్యం కూడా ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి అని చెప్తున్నాడు. అంటే యూ మస్ట్ బి యాక్టివ్, యూ మస్ట్ బి యాక్టివ్. అందుకే మరొక సందర్భంలో కూడా తన శిష్యులు చెప్తున్నాడు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్టు మెలకువగా ప్రార్థన చేయడి. విశ్వాస జీవితంలో మెలకువ అవసరమైనది. విశ్వాస జీవితంలో మెలకువ అనేది అవసరమైనది. మన విరోధి అయిన అపవాది గర్జన సింహాలే తిరుగుతున్నాడు. ఎవరిని మిరింగుదనని చెప్పి గర్జన సింహాలే తిరుగుతున్నాడు. కాబట్టి ఇరుకు ద్వారములో ప్రవేశించడానికి విశాలమైన మార్గం అన్నది. ఇక్కడ 2 మార్గాల గురించి చెప్పాడు ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. విశాల మార్గము, ఇరుకు మార్గము. విశాల మార్గము మన స్వేచ్ఛా మార్గము. విశాల మార్గము స్వేచ్ఛా మార్గము. ఇరుకు మార్గము చాలా కష్టమైంది. ఇరుకు మార్గంలో బండి మనం నడపాలంటే కదా కష్టంగా ఉంటుంది కదా. హైవే మీద నడపడం చాలా ఈజీ కదండి. బండి నడుపుతున్న వాళ్ళు బాగా తెలుస్తుంది. బండి నడుపుతున్న వాళ్ళకి, కారు నడుపుతున్న వాళ్ళకి హైవే మీద నడపడం చాలా ఈజీగా ఉంటుంది కదా. ఇరుకు మార్గం ఇక్కడ మనామాలో ఈ బాబుల బేరానికి వెళ్ళే రూట్ ఒకటి ఉంటుంది. మేము ఉంటున్న గృహం నుంచి ఆ మార్గం గుండా. ఆ మార్గంలో నువ్వు ఇష్టానుసారంగా వెళ్తానంటే అవ్వదు. నువ్వు ఇష్టానుసారంగా నీ యొక్క కారుని కానీ బైక్ని కానీ నువ్వు తీసుకెళ్ళినట్లయితే అది వెళ్ళదు. నువ్వు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అంటే విశ్వాస యాత్రలో, విశ్వాస జీవితంలో ఇరుకు మార్గంగా వెళ్ళడానికి పోరాడుడి అని చెప్తున్నాడు. యేసయ్య చెప్పిన మాట ఇది. ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి మీరు పోరాడుడి. సాతానుతో పోరాటం చేయాలి, శరీరంతో పోరాటం చేయాలి, ఈ లోకంలో ఆకర్షణతో మీరు పోరాటం చేయాలి. ఈ పోరాటం చేస్తూ విశ్వాసయాత్రలో మనం ముందుకి సాగాలి. లేకపోతే ఈ పాపం అనేది మనం పడివేస్తుంది. యేసుకేలు గ్రంథము 33వ అధ్యాయం 31వ వచనం చూసినట్లయితే, యేసుకేలు గ్రంథము 33 నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్లుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరింప ప్రవర్తింపరు. వారి నోటితో ఎంతో ప్రేమ కనబరుచుదురు కానీ వారి హృదయములో లాభము అపేక్షించు. నా జనులు రాదగిన విధంగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్లుగా నీ ఎదుట కూర్చుండి నీ మాట విందురు కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు. ఈరోజు ఈ మాటలు మనకి వర్తిస్తున్నాయేమో. ఈరోజు ఇక్కడున్న మనం ఈ మాటలు దేవుని బిడ్డలైన మనకి ఈ మాటలు వర్తిస్తున్నాయి. దేవుని బిడ్డలుగా మనందరం వచ్చి కూర్చున్నాం. ఇక్కడ మనందరం కూడా దేవుని బిడ్డలుగా వచ్చి కూర్చున్నాము. అయితే దేవుని బిడ్డలుగా వచ్చిన మనము దేవుని వాక్యాన్ని వింటున్నాం అంతే. దేవుని వాక్యాన్ని విన్నాము, వాక్యానుసారంగా ప్రవర్తించాం. ఈ వాక్యం నాకు కాదండి, ఈ వాక్యము నాకు కాదని చెప్పి నువ్వు అనుకుంటున్నామో ఒక్కసారి ఆలోచించి ప్రతి వాక్యంతో మన జీవితాన్ని సరి చేసుకోవాలి. ఇక్కడున్న మన ఎవరం కూడా పరిపూర్ణం కాదు. ఇక్కడున్న మన ఎవరం కూడా పరిపూర్ణమే కాదు. దేవుని బిడ్డలుగా మనందరం కూడా ఉన్నాం. దేవుని యొక్క గుంపులో మనందరం కూడా ఉన్నాము. వేరు చేయబడినప్పుడు ఆ ఎత్తబడే గుంపులో, వేరు చేయబడినప్పుడు ఆ యొక్క పెండ్లి విందులో మరి ఏకీభవించే గుంపులో నీవు నేను ఉండేవారుగా ఉండాలి. కాబట్టి ఏర్పరచబడిన గుంపులో నీవు నేను ఉండేవారుగా ఉండాలి. కాబట్టి ఈరోజు వాక్యం వింటున్న మనము వాక్య ప్రకారం మన జీవితాన్ని సరి చేసుకోవాలి. వాక్య ప్రకారం మన జీవితంలో నువ్వు ఎన్ని సంవత్సరాలుగా చచ్చికొచ్చిన ఉపయోగం లేదు. నువ్వు వాక్యం చేత నీ జీవితాన్ని సరి చేసుకున్నప్పుడు అనుదినం కూడా ఇది నిరంతరము జరిగే ప్రక్రియ అండి. ఇది ఈ వాక్యం ద్వారా సరి చేసుకునే ప్రక్రియ అనేది నిరంతరం కూడా జరిగే ప్రక్రియ. కాబట్టి అనునిత్యం కూడా ఈ వాక్యము నాతో ఏం మాట్లాడింది, ఈరోజు నీ వ్యక్తిగతంగా నువ్వు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఈ వాక్యము నాతో ఈరోజు ఏం మాట్లాడింది, నా జీవితంలో ఏం సరి చేసుకోవాలి, ఏ విషయాలు నేను దేవునికి దూరంగా ఉన్నాను, ఏ విషయంలో నేను పడిపోయాను, ఏ విషయంలో నేను దేవునికి అవిధేయులుగా ఉన్నాను అని ఒక్కసారి నువ్వు ఆత్మపరిశీలన చేసుకున్నప్పుడు, నీ జీవితాన్ని అనునిత్యం కూడా అటు రీతిగా ఆత్మపరిశీలన చేసుకున్నప్పుడు, సిద్ధపడి ఉన్నప్పుడు, ఆయన రాకడ వచ్చినప్పుడు దేవుని రాజ్యాన్ని వెళ్తాం. పిలుపు ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. మన తోటి సహోదరులు ఏ విధంగా పిలుపుని అందుకున్నారో మనం చూస్తున్నాం. మన తోటి సహోదరులు ఏ విధంగా పిలుపుని అందుకున్నారో మనం చూస్తూ ఉన్నాము. ఆ పిలుపు వచ్చినప్పుడు నువ్వు సిద్ధపడి ఉన్నట్లయితే ఆయన రాజ్యంలో నీకు నిత్య నివాసము నీకు దొరుకుతుంది. కాబట్టి నీవు నేను కూడా ఇరుకుదామున ప్రవేశింప పోరాడుడి అంటే నిరంతరం కూడా, అంటే చివరి వరకు కూడా మన ఆత్మీయ జీవితంలో పోరాడుతూ మనం ఉంటూ ఉండాలని దేవుని వాక్యం స్పష్టంగా మనకు సలహిస్తుంది.
అదేవిధంగా మత్తయి సువార్త 13వ అధ్యాయము 13-15 వచనాలు కూడా చూసినట్లయితే, మత్తయి సువార్త 13వ అధ్యాయము వారికి బోధించుచున్నాను, ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి, మనసు తిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకుని ఉన్నారు గనుక మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనై ఉందరు, చూచుట మట్టుకు చూతురు కానీ ఎంత మాత్రము తెలుసుకున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్న మనమందరం కూడా ఒకసారి ఆలోచించండి. వాక్యాన్ని వింటున్నాం, వాక్యాన్ని మనము వింటున్నాము, వాక్యాన్ని చదువుతున్నాము, వాక్యాన్ని చూస్తున్నాము, కానీ వాక్యాన్ని గ్రహిస్తున్నామా? వాక్యాన్ని మనం గ్రహిస్తున్నామా? ఒక్కసారి మనం ఆలోచించండి. వాక్యాన్ని గ్రహించినట్లయితే ఖచ్చితంగా దేవుని యొక్క తీర్పు మన మీదకు వస్తుంది. వాక్యాన్ని గ్రహించకపోతే దేవుని యొక్క తీర్పు మన మీదకు ఖచ్చితంగా వస్తుంది. వింటున్నాం కానీ గ్రహించలేకపోతున్నాం, వింటున్నాం కానీ వాక్యాన్ని మనం గ్రహించట్లా, వాక్యం చేత మన జీవితాన్ని సరి చేసుకోవట్లా. ఎక్కడ వేసినా అక్కడ గొంగలి తెలుసు మనకు, వాక్యం మనకు బాగా తెలుసు, కానీ మన జీవితాన్ని మార్చుకోం, మన బ్రతుకులు మనము మార్చుకోం. పాప జీవితము, అసహ్యమైన జీవితము, అవిధేయకరమైన జీవితము, పాప జీవితంలోనే ఇంకా మనం ఉంటున్నామో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇరుకు ద్వారా మన ప్రవేశించుట పోరాడాలి. ఆ సంకుచితమైన మార్గంలో ప్రవేశించడం మనము పోరాడాలి. అంటే మన ఆత్మీయ జీవితంలో ఆ యొక్క కష్టమైన మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి, కష్టమైన మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి, దేవునికి ఇష్టమైన మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే అటువంటి ప్రయత్నము, అటువంటి పోరాటం చేస్తామో ఖచ్చితంగా దేవుడు నీకు సఫలత ఇస్తాడు, ఖచ్చితంగా దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు, ఖచ్చితంగా దేవుడు గమ్యానికి చేరుస్తాడు. కాబట్టి రెండోది చూసినప్పుడు ఇరుకు ద్వారా మన ప్రవేశించు పోరాడుడి అని చెప్తున్నాడు. అదేవిధంగా ఈ మాటలు మనం చూసినప్పుడు ఎప్పుడైతే ఆ యజమానుడు, ఇంటి యజమానుడు తలుపు మూచేశాడో అప్పుడు తలుపులు కొడుతున్నారట. అంటే చాలా సందర్భాల్లో మనం కూడా ట్రీత్గా ఉంటున్నామేమో, తలుపులు మూసుకున్న తర్వాత తలుపులు తట్టే పరిస్థితి మన జీవితంలో ఉండకూడదు. నేను గడిచిన దినాలు కూడా చెప్పాను. మా యొక్క తాడేపల్లిగూడలో ఒక యవ్వన సహోదరి, ఆమె డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్ళే సమయంలో ఒక వ్యక్తి వచ్చి ఆమెను కారులో ఎక్కించుకున్నాడు. కారులో అతను త్రాగి ఒక చెడ్డ సంబంధమైన రిలేషన్తో ఆమెను తీసుకుని వెళ్తున్నాడు. ఆ కారులో వెళ్తూ ఉన్నది హైవేలో యాక్సిడెంట్ అయింది. ఆమె చావు బ్రతుకులుంటే అక్కడే విడిచిపెట్టి అతను పారిపోయాడు. అప్పుడు అతన్ని ఆశ్రమం హాస్పిటల్కి ఏలూరు తీసుకువెళ్తున్న అంబులెన్స్లో ఆమె పలుకుతున్న మాటలాంటివి, ఏసయ్యా నన్ను క్షమించు, ఏసయ్యా నన్ను క్షమించు, అయ్యా నేను పాపం చేశాను, ఏసయ్యా నన్ను క్షమించు అని చెప్పి ఆమె ఎంతగానో ఏడ్చిందంట. దురదృష్టకరమైన పరిస్థితి, ఆశ్రమం హాస్పిటల్కి తీసుకువెళ్ళేసరికి ఆమె మరణించింది. ఒక్కసారి ఆలోచించండి. అంతా అయిపోయిన తర్వాత అప్పుడు తలుపులు కొడితే ఏం ఉపయోగం? అంతా అయిపోయిన తర్వాత మన జీవితంలో దేవుని వాక్యం మనకు కనబడుతుంది, దేవుని వాక్యం మనకు చెప్పబడుతుంది, దేవుని వాక్యం నేను గద్దిస్తుంది, కానీ ఇంకా బ్రతుకులు మార్చుకోవడానికి బయటికి రాలేకపోతున్నాం. ఆ బంధకాల నుంచి, చీకటిలోంచి, బురదలోంచి ఇంకా బయటికి రాలేకపోతున్నాం. ఎందుకంటే ఈ బురద మనకు చాలా బాగుంది, ఈ బురద తాత్కాలికమైన సంతోషాన్ని ఇస్తుంది, ఈ బురద మనకి తాత్కాలికమైన సంతోషాన్ని ఇస్తుంది. ఈ బురద మత్తుగా ఉన్నది, ఈ బురద మనకి మత్తుగా ఉన్నది, ఈ బురద తాత్కాలికమైన సంతోషాలు మనకి ఇస్తున్నది. అందుకే దాన్ని విడిచిపెట్టి రాలేకపోతున్నాం. ఒక్కసారి ఆలోచించండి. దేవుని పిలుపుని అందుకుంటే ఏంటి నీ పరిస్థితి? ఈ లోకంలో నీ యొక్క జీవిత యాత్ర ముగిసిపోతే నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించాయి. ఈ లోకాన్ని, బెహరాన్ని విడిచిపెట్టడం కాదు, లోకాన్నే విడిచిపెట్టి వెళ్ళవలసిన పరిస్థితి ఒకరోజు నీకు రాకపోతుంది. బెహరాన్లో శాశ్వతంగా ఇక్కడ ఉంటావా? ఇక్కడున్న జాబు, ఈ పరిస్థితులు ఎప్పుడు నీకు ఉంటాయని నువ్వు అనుకుంటున్నావేమో. ఈ పరిస్థితులు శాశ్వతము కానే కాదు. నువ్వు ఎక్కడున్నా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే, ఈ పరిస్థితులు నీకు శాశ్వతము కాదు. ఈ పొందుతున్న తాత్కాలికమైన సంతోషాలు, ఈ పొందుతున్న తాత్కాలికమైన ఆనందాలు, ఇవన్నీ కూడా శాశ్వతము కాదనే విషయాన్ని ఈరోజు నీవు నేను కూడా గమనించాలి. తలుపు మూసుకున్న తర్వాత ఇక్కడ అదే చెప్తున్నాడు. ఆ మాట చూడండి, లూకా సువార్త. ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తర్వాత వెలుపల నిలిచి
తలుపు తట్టి, అయ్యా మాకు తలుపు తీయమని చెప్పని ఆరంభించినప్పుడు చూసారా, ఆ తలుపు మూసిన తర్వాత అంట, ఆ ఇంటి యజమానుడు తలుపు మూసిన తర్వాత, అయ్యా తలుపు తీ, తలుపు తీ, తలుపు తీ. బుద్ధి లేని కనికలు అట్రీతిగా చేశారు. బుద్ధి లేని కనికలు బుద్ధి గల కనికలు ఏమయ్యారు? సిద్ధపడి ఉన్నారు. ఆ పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు వారు వెళ్ళిపోయారు ఆయనతో పాటు. ఆ పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు ఆయనతో పాటు వెళ్ళిపోయారు. ఈ బుద్ధి లేని కన్యకలు సిద్ధపడలేదు, వీళ్ళకి సిద్ధపడలేదు. ఈరోజు ఇక్కడున్న మనము రెండు గుంపుల్లో ఒకరిగా ఉంటున్నాము. ఒకసారి ఆలోచించండి. సిద్ధపడిన వారికి ఉన్నట్లయితే మనం ఇప్పుడు ఎనీ టైం వీఆర్ రెడీ, ఎనీ టైం వీఆర్ రెడీ. ఈ లోక సంబంధమైన భౌతికమైన జీవితం మన జీవితంలో అందరికీ ఉంది. కుటుంబాలు ఉన్నాయి, బిడ్డలు ఉన్నారు, భర్తలు ఉన్నారు, ఇవన్నీ ఉన్నాయి. పిలుపు వచ్చినప్పుడు ఇవేమీ లెక్క ఉండదండి. పిలుపు వచ్చినప్పుడు మనం కూడా అయ్యో పాపం భార్య బిడ్డలు ఏమైపోతారండి అంటామా? అయ్యో పిల్లలు ఏమైపోతారండి, పెండ్లి చేస్తుంటే బాగుండు కదండి, పెండ్లు అయి ఉంటే బాగుండు కదండి. పిలుపు వచ్చినప్పుడు అవన్నీ కూడా ఇక్కడ ఏం ఉపయోగపడవు. ఒకసారి ఆలోచించండి. మనం అనుకుంటాం కదా, అయ్యో పెండ్లి చేసి వెళ్ళుంటే చాలా బాగుండండి, పిల్లలు సెటిల్ అయిన తర్వాత అన్నీ చూస్తుంటే బాగుండండి, రిటైర్డ్ అయిపోయిన తర్వాత చనిపోతే బాగుండండి. నథింగ్ డూయింగ్, నథింగ్ డూయింగ్. నువ్వు అనుకున్నావేమో ఆ విధంగా, ఇంకా టైం ఉంది, ఇంకా టైం ఉందని. ప్రొకాస్టినేషన్ అంటే వాయిదా వేయట. ఒక సామెత ఉంది, ప్రొకాస్టినేషన్ ఈజ్ ద థీఫ్ ఆఫ్ టైం అంట. వాయిదా వేయడం అనేది అది నీ సమయాన్ని దొంగిలిస్తున్నది. ఈరోజు రక్షణ పొందడానికి నువ్వు వాయిదా వేస్తున్నావు, పాపం నుంచి బయట రావడానికి వాయిదా వేస్తున్నావు. నెక్స్ట్ ఇయర్ నేను మారచ్చలే. ఇక్కడ మన వాళ్ళు అలాగే ఉంటుంటారు, నేను నెక్స్ట్ డిసెంబర్కి వెళ్ళిపోతానండి, నెక్స్ట్ క్రిస్మస్కి నేను వెళ్ళిపోతానండి. నెక్స్ట్ క్రిస్మస్లో ఎన్ని అయిపోయినాయో నీ జీవితంలో ఒకసారి ఆలోచించాయి. నీ బ్రతుకును మార్చుకోవడానికి ఎన్ని క్రిస్మస్లు అయిపోయినాయి, నీ బ్రతుకును మార్చుకోవడానికి ఎన్ని డిసెంబర్లు అయిపోయినాయో ఒక్కసారి నువ్వు ఆలోచించాయి. నెక్స్ట్ 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 అని చెప్పి నీ బ్రతుకును వాయిదా వేసుకుంటూ వెళుతున్నావు, నీ బ్రతుకును మార్చుకోలేకపోతున్నావు. తలుపులు మూసిన తర్వాత అయ్యా మాకు తలుపులు తీయండి, తలుపులు తీయండి అని చెప్పినప్పుడు తలుపు మూయబడుతుంది, మళ్ళీ తలుపు తెరిచే అవకాశం నీకు ఉండదు. చనిపోయిన తర్వాత నీ బ్రతుకు మార్చుకోవడానికి అవకాశం ఉందా? నీకు బీపీ షుగర్ ఉందని నువ్వు కంట్రోల్ చేసుకో అని చెప్పి డాక్టర్ చెప్పాడు, పలానా మెడిసిన్ వేసుకో, పలానా తినకూడదని చెప్పాడు. నువ్వన్నీ కూడా ఇర్రెగ్యులర్గా అన్నీ తినేసి ఒక్కసారిగా నీ హార్ట్ అటాక్ వచ్చింది, ఏమైపోతుంది నీ పరిస్థితి? ఒకసారి ఆలోచించే. జాగ్రత్తలు నీకు ఉండాలా? అట్టి రీతిగానే నీ ఆత్మీయ జీవితంలో కూడా ఎప్పుడు పిలుపు వస్తుందో నీకు తెలియదు, దేవుని పిలుపు ఎప్పుడు వస్తుందో నీకు తెలియదు. నీ బ్రతుకును మార్చుకోకుండా ఇంకా నువ్వు సిద్ధము లేకుండా అవిధేయుడిగా పాపములో, ఈ చీకటిలో, ఈ రొచ్చు బతుకులో నువ్వు జీవిస్తున్నట్లయితే పిలుపు ఎప్పుడు వస్తుంది నీకు తెలియదు. ఆ తలుపు మూసిన తర్వాత తలుపు కొట్టి అయ్యా తలుపు తీ, అయ్యా మాకు తలుపు తీ, తలుపు తీ అని చెప్పి నువ్వు పిలిచినా కూడా ఆ తలుపు తెరుచుకునే అవకాశం లేదే లేదు. ఆయన ఎంత స్ట్రాంగ్గా రియాక్ట్ అవుతున్నాడంటే, మిమ్మల్ని నేను ఎరగను అని చెప్తున్నాడు. ఐ డు నాట్ నో హూ ఆర్ యూ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు నాకు తెలియదు, మీరెవరో నాకు తెలియదు. అరే నేను చర్చ్లో ఉన్నానండి, నేను బెహరాన్ చర్చ్లో 30 ఇయర్స్గా ఉన్నానండి, నేను బెహరాన్ చర్చ్లో 30 సంవత్సరాలు ఉన్నాను, ఎల్డర్గా వర్క్ చేశానండి, నేను స్త్రీల కమిటీలో ఉన్నానండి, లేకపోతే నేను ఒక వర్షిప్ లీడర్గా ఉన్నానండి, లేకపోతే నేను ఫలానా యాక్టివిటీ చేస్తున్నానండి, నేను ఎన్నో సంవత్సరాలుగా ఎంతో సేవ చేస్తానండి. ఐ డు నాట్ నో, నువ్వెవరో నాకు తెలియదు, నువ్వెవరో నాకు తెలియదు. ఆ రోజు కూడా అనేక మంది అట్టి రీతిగా ఉన్నారు. ఆయన వాక్యం చెప్పినప్పుడు విన్నారు, కానీ వాక్యాన్ని అంగీకరించలేకపోయారు. ఆయనతో పాటు భోజనం చేస్తున్నవారు, ఆయనతో పాటు ఉన్నవారు, ఆయన మాటలు విన్నవారు. నిజంగా మనం అనుకుంటాం కదా, యేసుక్రీస్తు ఉన్న కాలంలో నేను ఉన్నట్లయితే ఎంత బాగుండు. యేసుక్రీస్తు ఉన్నప్పుడు ఆ జెరూసలేంకి వెళ్ళినప్పుడు చాలామంది ఆ ప్లేసులు ముట్టుకున్నప్పుడు, అక్కడ నడిచినప్పుడు, ఆ స్థలాలు ముట్టుకున్నప్పుడు, పవిత్ర స్థలంకి వెళ్ళినప్పుడు, హోలీ వాటర్ తాగుతున్నప్పుడు, ఆ హోలీ శాండ్ ముట్టుకున్నప్పుడు ఎంత మరి చాలా అపురూపంగా వాళ్ళందరూ ఫీల్ అవుతుంటారు. ఆ రోజు కూడా అనేక మంది, చాలామంది దేవుని వాక్యాన్ని విని ఆ సత్యాన్ని గ్రహించకుండా నశించిపోయిన వారు చాలామంది ఉన్నారు. మీరు ఆ విధంగా ఉండొద్దు. గలిలయలో చచ్చిపోయిన వారే మీరు ఉండొద్దు, మారు మనసు పొందండి. ఆ యొక్క గోపురం నుంచి పడిపోయిన మంది అనేక మంది చనిపోయారు. అట్టి రీతిగా మీరు ఉండవద్దు, మీరు మారు మనసు పొందండి అని యేసయ్య చెప్తున్నారు. ఎస్, రక్షింపబడేవారు కొద్దిమందేనంటే కొద్దిమంది అని చెప్తున్నారు. ఆ కొద్దిమందిలో నీవు ఉండాలి, ఆ కొద్దిమందిలో నీవు ఉండాలి. నేను ఇన్ని సంవత్సరాలుగా నేను చర్చకు వచ్చానంటే ఆయన ఏమంటాడే, ఐ డు నాట్ నో, నువ్వెవరో నాకు తెలియదమ్మా, నువ్వెవరో నాకు తెలియదు. నువ్వు దేవుని వాక్యం ఎరిగి క్రైస్తవ కుటుంబంలో పుట్టి దేవుని యొక్క సంఘమునికి వచ్చి కూడా నువ్వు రక్షణ పొందకుండా నువ్వు జీవిస్తున్నట్లయితే, నీ బ్రతుకును మార్చుకోపోయినట్లయితే ఒకసారి నువ్వు ఆలోచించే. నీ వాక్యం తెలియదంటే పని ఆలోచించండి. అన్యులకు వాక్యం తెలియదు, అన్యులకు వాక్యం తెలియదు.
అన్యులకి దేవుని యొక్క మాటల వారికి తెలియదు, రక్షణ గురించి వారికి తెలియదు, యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడో వారికి తెలియదు. కానీ ఈరోజు నీకు వాక్యం తెలుసు, చిన్ననాటి నుంచి వాక్యాన్ని నేర్చుకున్నావు, బైబిల్ తెలుసు, వాక్యాన్ని వింటున్నావు, అనునిత్యం కూడా దేవుని సన్నిధికి వస్తున్నావు. తెలిసి ఇంకా నువ్వు చెడిపోతున్నావేమో. ఒక్కసారి ఆలోచన చేయి. నీ బ్రతుకును మార్చుకోకుండా, నీ క్రియలు మార్చుకోకుండా ఇంకా జీవిస్తున్నట్లయితే ఒకసారి నీవు రక్షణ మార్గంలోకి వెళ్లకుండా నశించిపోయే గుంపులో ఉంటున్నామో ఒకసారి ఆలోచించి. కీర్తన 6వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే, కీర్తన 6వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే, 8వ వచనం, 8 యెహోవా నా రోదన ధ్వని విని ఉన్నాడు, పాపం చేయవార్లారా మీరందరూ నా యుద్ధ నుండి తొలగిపోడు. పాపం చేయవార్లారా నా యుద్ధ నుండి మీరందరూ కూడా తొలగిపోవడం అని చెప్తున్నాడు. పాపం చేసేవారిని దేవుడు ఖచ్చితంగా తిరస్కరిస్తాడు. ఆ తలుపు తట్టి పిలుస్తున్నప్పుడు, అయ్యా మేము లోపలికి ఆహ్వానించు అంటే, నీకు ఆల్రెడీ ఆహ్వానం వచ్చింది కదా, ఆ రోజు నీకు ఆహ్వానం వచ్చింది కదా, నువ్వే కదా నాకు పెళ్లి చేసుకున్నాను, నేను నా భార్యతో ఉండాలని చెప్తున్నావు, నాకు ఎద్దులు ఉన్నాయి వాటిని నేను పరీక్షించ వెళ్ళాలనుకున్నావు కదా, నేను పొలం కొనుక్కున్నాను నేను వెళ్ళాను అనుకున్నావు కదా. ఎస్, నువ్వు నాకు వద్దు, నువ్వు సిద్ధపాటు లేదు నీకు. ఈ లోక జీవితం మీద, భౌతికమైన జీవితం మీద నువ్వు ఆశ కలిగి ఉన్నావు, వాటి మీదే నువ్వు లక్ష్యమించున్నావు. ఈ 30 సంవత్సరాలు కూడా నీ బ్రతుకదే. ఈ 30 సంవత్సరాలుగా తినడం, త్రాగడం, సుఖించడం, ఈ లోకంలో నీ కుటుంబాన్ని పోషించుకోవడం, వీటి కోసం నువ్వు ఆలోచన చేస్తున్నావు. ఆలోచించండి. వీటిని నీ కుటుంబాన్ని పోషించుకోవద్దని చెప్పట్లేదు, నీ బిడ్డలను పోషించుకోవద్దని చెప్పట్లేదు, నువ్వు కష్టపడద్దని చెప్పట్లేదు. దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. ఏమి తిందుమా, ఏమి త్రాగదుమా, ఏమి గ్రహించుకుందామా, దీని గురించి మీరు ఆలోచించలేదు. లోకస్తులు వీటన్నిటి గురించి ఆలోచిస్తారంట. ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. ఆయన రాజ్యం నీతిని మొదట. ఈ 30 సంవత్సరాలు నువ్వు దాని గురించి వెతుకుతున్నావా? ఈ 30 సంవత్సరాలు దేవుడు మనకు ఒక సంఘాన్ని ఇచ్చాడు. ఈ 30 సంవత్సరాలు దేవుడు మన సంఘాన్ని ఇచ్చాడు. 10 సంవత్సరాలు దేవుడు ఇక్కడ సంఘాన్ని ఇచ్చాడు. ఇక్కడ బేరాన్ దేశంకి వచ్చి నువ్వు దేవుని సన్నిధికి దగ్గరగానే ఉన్నావు. బేరాన్ దేశం వచ్చి ఒక సహవాసం నీకున్నది. బేరాన్ దేశం వచ్చి నీ వాక్యాన్ని నేర్చుకున్నావు. బేరాన్ దేశం వచ్చి సహవాసంలో పాలు పంచుకుంటావు. ఈ దేవుడిచ్చిన ఈ గొప్ప ఆపర్చునిటీని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు. వాక్యం విని, వాక్యం చేత నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకోలేదు. అందుకే తలుపులు మూయబడిన తర్వాత నీకు అవకాశం లేదు. లేదు. ఆయన ఆహ్వానిస్తున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. రండి మన వివాదము తీర్చుకుందాము. నువ్వు ఎంతటి పాపినైనా కూడా నేను తెల్లగా నిన్ను హిమం వలె నేను చేస్తాను. మీరు సమ్మతించి నా మాట విని నీడలా, భూమి యొక్క ఆ మంచి పదార్థం మీరు భుజించుదరని చెప్తున్నాడు. అండ్ గాడ్ వాంటెడ్ టు బ్లెస్ యూ. కమ్ అవుట్ ఫ్రమ్ ద సిన్ఫుల్ బాండేజ్. ఆ పాపం అనే బంధకాల నుంచి మీరు బయటకు రండి అని పిలుస్తున్నాడు దేవుడు. పిలిచినప్పుడు నువ్వు ఆహ్వానం తిరస్కరించావు. దేవుడు ఆ సమయం వచ్చింది, తలుపు మూసేశాడు. తర్వాత నువ్వు రక్షణ పొందుతారని తలుపు తట్టినా చనిపోయిన తర్వాత హాస్పిటల్ తీసుకెళ్తే ఏం ఉపయోగం ఉండదు చెప్పండి ఒకసారి. చనిపోయిన తర్వాత హాస్పిటల్లో తీసుకెళ్తే ఉపయోగం ఉందా? నువ్వు ఇంకా నీలో జీవం ఉన్నప్పుడు వెళ్తే డాక్టర్ నేను ఏమైనా ట్రీట్మెంట్ చేయగలడు, అతను దేవుడు కాదు కదా. ఈరోజు ఆత్మీయ జీవితం కూడా నీవు సజీవంగా ఉన్నప్పుడే నీ బ్రతుకును మార్చుకో. వినగలిగే స్థితిలో ఉన్నప్పుడే నీ జీవితాన్ని మార్చుకో. చదవగలిగే స్థితిలో ఉన్నప్పుడే దేవుని వాక్యాన్ని పఠించు. దేవుని సన్నిధి రాగలిగే స్థితిలో ఉన్నప్పుడే నువ్వు సన్నిధికి రా. ఇది లేని పరిస్థితి రాబోతుంది ఒకరోజు. నడవలేని స్థితి ఒక రోజు రాబోతుంది. వెళ్ళలేని పరిస్థితి ఒక రోజు రాబోతుంది. చూడలేని పరిస్థితి ఒక రోజు రాబోతుంది. ఆ రోజు నువ్వు ఎంత తాపత్రయపడినా నీ బ్రతుకును మార్చుకోలేవు. కాబట్టి ఇదేనా ఇక్కడున్న మనందరం కూడా తలుపులు మూసిన తర్వాత మనం ప్రయత్నం చేస్తే మరలా తిరిగి మనము లోపలికి వెళ్ళలేము. కాబట్టి ఆ తలుపులు మూసిన తర్వాత నీవు నేను కూడా దేవుని రాజ్యంలో మనం పొందే గొప్ప అవకాశం ఉండదు. ఏం చేస్తారంటే వెలుపలకు త్రోయబడతాం. వెలుపలకు త్రోయబడిన వారు అక్కడ పండ్లు కొరుకుట. దేవుని వాక్యం చూసి మత్తయి సువార్త 25:30 మనం చూసినప్పుడు, మత్తయి సువార్త 25:30 మనం చూసినప్పుడు, మరియు పనికిమాలిన ఆ దాసుని
వెలుపడి చీకటిలో త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరికటి ఉండును. పనికి మాలిన ఆ దాసుని మాట. ఆ మాట గురించి నేను ఈ వాక్యం రిఫరెన్స్. పనికి మాలిన ఆ దాసుడు, పనికి మాలిన ఆ దాసుడు ఈజ్ అ లేజీ గాయ్. నిర్లక్ష్యము కలిగిన వాడు, బద్ధకం కలిగిన వాడు, అతడు బద్ధకము కలిగిన వాడు, సోమరైన వాడు, ఆత్మీయ జీవితంలో సోమరైన వాడు, నిర్లక్ష్యత కలిగిన వాడు. వాడిని తీసుకువెళ్ళి అక్కడ బయట తోసివేయబడి చీకట్లో వాడిని పడవేయబడే పరిస్థితికి వాడు వెళ్ళిపోయాడు. ఎందుకంటే వాడికి ఇచ్చిన ఒక్క తలాంతం తీసుకెళ్ళి భూమిలో పాతి పెట్టాడు. సమయాన్ని వృధా చేశాడు, ఇచ్చిన అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. యజమానికి నమ్మకమైన దాసుడిగా లేడు. ఈరోజు ఇక్కడున్న మనం కూడా నమ్మకమైన దాసుడుగా దాసురాలుగా ఉన్నామో లేదో ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి. నమ్మకమైన దాసుడుగా దాసురాలుగా దేవుడు మనకిచ్చిన జీవితం ఇది. దేవుడు మనకిచ్చిన జీవితము, దేవుడిచ్చిన రక్షణను మనం కాపాడుకుంటూ మన చివరి వరకు కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపాటు ఒక రోజులో వచ్చేది కాదు, అది సిద్ధపాటు పడుతూనే మనం ఉండాలి. రక్షణ మనం కొనసాగిస్తూనే ఉండాలి. అది దేవుని పిలుపు నీకు వచ్చేంతవరకు కూడా. ఎప్పుడు వస్తుందో నీకు తెలుసా? నీ జీవితంలో ఆయన పిలుపు ఎప్పుడు వస్తుందో నీకు తెలుసా? నీకు తెలియదు. దేవుని పిలుపు వచ్చినంత వరకు కూడా సిద్ధపాటు కలిగే ఉండాలి. కాబట్టి ఈరోజు తలుపు మూసిన తర్వాత తలుపు తట్టే అవకాశం నీకు ఉండదు. కాబట్టి ఇక్కడ 3 విషయాలు. రక్షణ పొందువారు కొద్దిమంది, అంటే కొద్దిమంది. రక్షణ పొందువారు కొద్దిమంది, పిలువబడిన వారు అనేక మంది ఉన్నారు. కానీ ఆ ఇరుకు మార్గం వెళ్ళి పోరాటం చేసి దానిలో ప్రవేశించేవారు కొద్దిమందే ఉన్నారు. కాబట్టి ఈరోజు కొద్దిమందిలో మనమందరం ఉండాలి. కొద్దిమందిలో మనందరం కూడా ఉండాలి. ఏ ఒక్కరు నశించడం ఆయనకి ఇష్టం లేదు. ఏ ఒక్కరు కూడా నశించడం ఆయనకి ఇష్టము లేదు. అందుకే ఇంకా రాకడ ఆలస్యమవుతున్నది. అందుకే రాకడ ఆలస్యమవుతుంది. దేవుడు దీర్ఘశాంతులుగా ఎదురు చూస్తున్నాడంట. దేవుడు దీర్ఘశాంతులుగా ఎదురు అంతటా అందరూ మారు మనసు పొందాలని, అంతటా అందరూ మారు మనసు పొందాలని దీర్ఘశాంతులుగా దేవుడు ఎదురు చూస్తున్నాడు. కాబట్టి ఈరోజు ఇక్కడ మనము రక్షణ పొందువారు కొద్ది మందిలో నీవు నేను కూడా ఉండాలని ప్రయత్నం చేస్తూ, పోరాటం చేస్తూ క్రీస్తు రాకడ కొరకు ఎదురు చూద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.